యోసే మోయికా మాజీ ఉరుగ్వేన్ ప్రెసిడెంట్ చనిపోయారు 89 సంవత్సరాల వయసులో. యోసే మోయికా ప్రత్యేకత ఏంటి? 2015లో టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఈయన్ని ఫిలాసఫర్ కింగ్ అని కొనియాడారు. చాలామంది ఈయన్ని ఫిలాసఫర్ ప్రెసిడెంట్ అంటూ ఉంటారు. ఈయన వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్. ఈయన ఉరుగ్వేకి ప్రెసిడెంట్గా 2010 నుంచి 2015 వరకు కూడా ఆయన పనిచేశారనమాట. ఆ టైంలో ఆయన చాలా సింపుల్ లివింగ్, చాలా 90% ఆయనకు వచ్చే జీతం దేశానికి ఇచ్చేసేవాళ్ళు. చాలా చిన్న ఫామ్ హౌస్లో బతికేవాళ్ళు. అంతేకాదు చాలా పాత పడిపోయిన కారులో తిరిగేవాళ్ళు. ఆయన తన జీవితంలో తన కోసం అంటూ ఏది లేదనమాట. ఆయన గొరిల్లా ఫైటర్ కూడా. రైటిస్ట్ పాలిటిక్స్ వ్యతిరేకంగా, ముఖ్యంగా క్యాపిటలిజం, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ వ్యతిరేకంగా చాలా పోరాడారనమాట. 13 సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ 13 సంవత్సరాల్లో చాలా సమయం ఆయన సాలిటరీ కన్ఫైన్మెంట్, అంటే ఆయన విడిగా కన్ఫైన్ చేశారు, ఒంటరిగా ఉంచేశారనమాట. ఇన్ని వరల్డ్స్ హంబ్లెస్ట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటాం. అంటే ప్రపంచంలోనే ఆయన ఒక సింపుల్ లైఫ్, ఆయన ఒక సాత్విక జీవితాన్ని, మోయికాని వరల్డ్స్ హంబ్లెస్ట్ ప్రెసిడెంట్ అంటాం అనమాట. అంతేకాదు తనకొచ్చే ప్రెసిడెంట్గా ఆయనకు వచ్చే జీతంలో 90% చారిటీకి, దేశానికి, పూర్ పీపుల్కి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఆయన అసమానత్వాలను తగ్గించడం కోసం, మానవతావాదం పెంచడం కోసం చాలా కష్టపడ్డారు. చిన్న ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు. ఆయన పాత పడిపోయిన వోల్క్స్ వ్యాగన్ బీటిల్ కార్లో వెళ్ళేవాళ్ళు అనమాట. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కూడా ఒక్కరోజు కూడా ఆయన గడపలేదంట.